రమేష్ బాబు గారు, నారాయణ గారు, వెంకటరెడ్డి గారు, సభలోకి పెద్దలకి మిత్రులకి పేరు పేరున నమస్కారం. నాకు రమేష్ బాబు గారు కానీ నారాయణ గారు కానీ ఎంతసేపు మాట్లాడాల్సి చెప్పలేదు. కొన్ని మీరైనా చెప్పండి. అయితే నాకు ఇష్టమైంది ఏంటంటే, నేను కాసేపు మాట్లాడిన తర్వాత కొంచెం చర్చ కూడా చేస్తే బాగుంటుంది. నాకు ఈ మన్ కీ బాత్ టైప్ ఆఫ్ ఉపన్యాసం ఇష్టం. మీరు కూడా ఇందులో పాల్గొంటే బాగుంటుంది అనేది నాకు చేత సుమారుగా ఒక 30 నిమిషాలు మాట్లాడుతున్నాం. ఇంకో కావాలి 30 నిమిషాలు మనం కాసేపు చర్చ చేసుకోవచ్చు. ఇవాళ ఇక్కడ మీ ముందు నుంచి 4 మాటలు మాట్లాడేటువంటి అవకాశం రావడం ఒక గొప్ప గౌరవంగా నేను భావిస్తున్నాను. అది రాజశేఖర రెడ్డి గారి స్మారక ఉపన్యాసం. రాజశేఖర రెడ్డి గారు మీరు ఏమనుకోనంటే ఒక పదప్రయోగం చేస్తారు. హీ వాజ్ అ క్లాస్ ట్రీటర్. ఆయన వర్గానికి ఎదురు తిరిగి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వారు క్లాస్ ట్రీటర్. అండ్ క్లాస్ ట్రీటర్ చాలా పెద్ద క్వాలిఫికేషన్. చాలా అరుదుగా ఆ రకమైనటువంటి పని చేసేవాళ్ళు మనకి భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో కూడా చాలా అరుదుగా తక్కువగా కనపడతారు. నాకు రాజశేఖర రెడ్డి గారి జీవితంలో వారు చేసినటువంటి పనులు బాగా నచ్చింది ఏంటంటే, పార్టీ నిర్మాణం, ఒక రాజకీయ పార్టీ నిర్మాణం. ఆ రాజకీయ పార్టీ నిర్మాణానికి పునాది కేవలం ఏలేసే కార్యకర్తలు కాదు, అవగాహన ఉన్నటువంటి కార్యకర్తలు. ఆ కార్యకర్తలకి అవగాహన ఉండాలి, శిక్షణ ఉండాలి, వారికి కొన్ని విలువలు ఉండాలి, వారు నమ్మినటువంటి సిద్ధాంతానికి కట్టుబడి ఉండేటటువంటి ఒక మానసిక స్థితి ఉండాలి. అంతేకాకుండా ఆ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేయడానికి కావలసినటువంటి నైపుణ్యాలు ఉండాలి. ఇది వారి జీవితాన్ని నిర్దేశించినటువంటి, వారి జీవితాన్ని నడిపినటువంటి ఒక సూత్రంగా నేను భావిస్తాను. ఈ రోజుల్లో అది చాలా తక్కువైపోయింది. ఇవాళ రాజకీయ పార్టీలు అక్కడక్కడ చిన్న చిన్న మినహాయింపులు ఉండవచ్చు, కానీ రాజకీయ పార్టీలు ఎన్నికలకి మధ్య ఏం చేయలేదు. రాజకీయ పార్టీలు ఎన్నికలకి మధ్య
ఇలా పడుకుంటూ ఉంటాయి. జనాన్ని చైతన్యవంతం చేయడం కానీ, కార్యకర్తలను చైతన్యవంతం చేయడం కానీ, దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలని అన్వయించుకోవడం కానీ, అర్థం చేసుకోవడం కానీ, ఇలాంటివి చాలా తక్కువగా జరుగుతాయి. అది జరగట్లేదు కాబట్టి ఇవాళ మనం ఈ దుస్థితిలో ఉన్నాం. అంచేత ముఖ్యంగా ఇవాళ దేశంలో నెలకొని ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చూస్తే రాజశేఖర రెడ్డి గారు ఆవేళ చేసినటువంటి పని ఇవాళ ఎంత ముఖ్యమో మనకు ఒకసారి అర్థమవుతుంది. మీకు తెలియని విషయాలు నేను ఏమి చెప్పలేదు. నేను చెప్పేవన్నీ కూడా మీకు తెలిసినటువంటివి. నేను ఇవాళ ఏం చేస్తానంటే ఒక చిన్న ప్రయత్నం. మీకు అన్నీ తెలిసినటువంటివే ఒక్కొక్కటి పోగు చేసి ఒకదాని పక్కన ఒకటి మీకు ఒకసారి చేస్తాను. ఎందుకంటే ఇవాళ మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నామంటే ఏ రోజు ఆ రోజు నిన్న జరిగిన దానికి ఇవాళ జరిగిన దానికి మధ్య ఏమైనా సంబంధం ఉందా అనేటటువంటి స్పృహ కూడా మనం కోల్పోతాం. కొన్ని ఉదాహరణ చెప్తాను. మన దేశంలో జరిగినటువంటి సుదీర్ఘమైన స్వాతంత్ర పోరాటంలో ఇసుమంత కూడా లేనటువంటి సంస్థలు, వ్యక్తులు, వేదికలు ఇవాళ దేశభక్తులుగా మార్కెట్ చేసుకుంటారు. వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారు. కానీ ప్రమాదకరమైనటువంటి మాట ఏంటంటే, అవును కదా, ఎంతైనా కూడా వాళ్ళు దేశభక్తులు అనేటటువంటి పెద్ద సమూహం కూడా ఈ దేశంలో ఇవాళ మన ముందు ఉంది. అంటే ఏం జరిగిందో సమాజం మర్చిపోయింది. ఇది 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఏం జరిగిందో మర్చిపోయిందంటే మనం ఓకే అనుకోవచ్చు. కానీ ఇటీవల కాలంలో ఈ మధ్య జరుగుతున్నటువంటి కూడా మనం మర్చిపోయాం. నారాయణ గారు కొన్నాళ్ళ క్రితం పెట్రోల్ 100 రూపాయలు అయిపోతుందని చాలా గగ్గోలు పెట్టారు. టెలివిజన్లో కూడా పెద్ద డిబేట్లు పెట్టారు. ఇప్పుడు ఎంతండి అక్క, ఎంత? మర్చిపోయింది కదా. డాలర్ 80 అయిపోతుంది గబ్బులు పెట్టాలి. సత్యపతి గారి వాడంతా అది మీరు పొందామంటే, అమ్ముదామంటే, పొందామంటే ఎంతకి 89 పొందామంటే మర్చిపోయాను కదా. సో నిన్న మొన్న జరిగినటువంటిది కూడా మనం పెద్దగా, అంటే మనం మీరేం కాదు, సమాజం పెద్దగా పట్టించుకోవాలి. కొన్ని వేల మంది వలస కార్మికులు
రోడ్డు మీద నడుచుకుంటూ కేరళ నుంచి ఉత్తరప్రదేశ్కి, కేరళ నుంచి బీహార్కి, పంజాబ్ ఉత్తరప్రదేశ్కి, బీహార్కి వెళ్తే నడుస్తూ వెళ్తూ ఉండి కష్టాలు పడుతూ ఉంటే మనం రోడ్డు మీద నుంచి మంచినీళ్ళు బిస్కెట్లు అందించాం కానీ మర్చిపోయామా? గుర్తుందా? ఇప్పుడు చెప్తే గుర్తొస్తుంది. కొన్ని వందల మృతదేహాలు పవిత్ర గంగా నదిలో తేలితే పట్టించుకోలేదు, వదిలేసుకోవాలి. ఎందుకు వదిలేస్తున్నాం అంటే రాజకీయ చైతన్యం, దాని గురించి మాట్లాడేవాడు, దాని గురించి శిక్షణ ఇచ్చేటువంటి వాడు, దాన్ని విశ్లేషించేటువంటి వాడు, దాని సందర్భం ఏంటి, దీనికి కారణం ఏంటి అనేటటువంటిది మాట్లాడేటటువంటి వాడు ఇటువంటి వాడు నమ్మకంగా పెట్టుకోవడంతో ఆ పని అంత దీక్షతో చేసేటటువంటి వాడు తగ్గిపోవడంతో మనం ఈ స్థితిలో ఉన్నాం. ఈ న్యూ ఇండియా ఎందుకు వచ్చింది అంటే నీలం రాజశేఖర రెడ్డి గారు లాంటి వాడు లేకపోవడం వచ్చింది. ఆ పనిని అంతే దీక్షతో కొనసాగించకపోవడం వల్ల ఇవాళ మనం ఈ దుస్థితిలో ఉన్నాం. అయితే సురేష్ బాబు గారు నన్ను ఇక్కడ స్మారకోపదేశం గురించి రమ్మని అడిగినప్పుడు మేమిద్దరం కొంత దేని గురించి మాట్లాడుకోవాలి అనేదంటే తెలియజేస్తున్నాం. ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి పరిస్థితి, రాజకీయపరమైనటువంటి పరిస్థితి, దీన్ని బట్టి ఈ దేశం ఎటుగా వెళుతోంది అనే దాని గురించి మాట్లాడుకుంటూ బాగుంటుంది అనుకుంటున్నాం. సరే, ఇవాళ ఆర్థిక పరిస్థితి దేని గురించి ఏమి నడుస్తుందంటే న్యూ లిబరల్ ప్యారడైమ్ మీద నడుస్తున్నాం. రాజకీయాలు ఎలా నడుస్తున్నాయంటే మెజారిటేరియనిజం ప్యారడైమ్ మీద నడుస్తుంది. దీన్ని తెలుగులో అలాగే చెప్తే చాలా కఠినంగా ఉంటుంది, గలీజ్గా ఉంటుంది. చెప్పి ఏమనుకున్నామంటే అసమాన భారతం రాజకీయంగా ఎలా ఉంది, ఆర్థికంగా ఎలా ఉంది, దాని భాష పెట్టి దీని భాష పెట్టి సులువుగా ఉంటుంది అనుకున్నాం. లేదంటే చాలామంది నాకు తర్వాత నేను దీన్ని ఇది అన్నీ వారు ఇచ్చినటువంటి పోస్టర్ని నేను నలుగురికి పంపితే ఇంగ్లీష్లో ఇది తెలుగులో సరిగ్గా తర్జుమా చేయలేదు, అనువాదం బాగలేదు. అనువాదం బాగుంటే ప్రమాదం అయిపోయింది. అది ఏమైందంటే నయా ఉదాహరణవాద ఆర్థిక ఎవరుంది అది కాదు, అసమాన భావం రాజకీయ ఆర్థిక, దాని నుంచి మాట్లాడు. మరీ ఎక్కువ వివరాలకు వెళ్ళాము, వివరాలకు మనం చర్చ చేసుకుంటూ వెళ్తాము. మీకు తెలియటువంటి కాదు కొన్ని విషయాలు మళ్ళీ ఒక్కసారి మన మనోఫలకం మీద ఒకసారి ముందుకు తెచ్చుకోవాలి. అప్పుడప్పుడు చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ మధ్య ఒక వారం రోజుల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వాలు ఎంత గొప్పగా ఉద్యోగం కల్పిస్తుందో ప్రభుత్వం దాని కొంత డేటా రిలీజ్ చేశారు. 2023, 2022, 2023లో సుమారుగా 4.5 కోట్ల ఉద్యోగాన్ని కల్పించింది ఈ ఆర్థిక వ్యవస్థ అనేటువంటి ఒక గణాంకం. ఆశ్చర్యం, నిరుద్యోగం మామూలుగా లేదు. నిరుద్యోగం మామూలుగా లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. దానికి 2-3 ఉదాహరణలు చెప్తాను. 2022లో అంటే ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన గణాంకాలకి సంబంధించినటువంటి కాలంలోనే 2022 బిగినింగ్ జనవరి రైల్వే వారు ఒక ఉద్యోగాలను ప్రకటించారు.
35,000 ఉద్యోగాలు. 35,000 ఉద్యోగాలకి 1,25,00,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. 1,25,00,000 applications for 35,000 jobs. రెండోది, మన దేశంలో ఉద్యోగాలు లేక ఉక్రెయిన్ వెళుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. రష్యా వారు మరి ఎవరి పట్టున్నారో ఎలా చేస్తున్నారో మనకు తెలియదు. కానీ ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకి యుద్ధ సన్నద్ధత కోసం సహాయం చేయడానికి ఇక్కడి నుంచి కూడా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. మన హైదరాబాద్లో పాత బస్తీలో ఒక కుర్రాడి సభ కనిపించిన తర్వాత మనకి ఆ విషయం చేస్తున్నారు. అయితే పబ్లిక్గా జరిగింది మరొకటి. గాజాలో యుద్ధం జరుగుతుంది. గాజాలో యుద్ధం జరుగుతుంటే అక్కడ ఇజ్రాయేలీ ప్రభుత్వం గాజాలో ఉన్నటువంటి పాలస్తీనియన్లందరినీ కూడా ఉద్యోగాల నుంచి తీసేసి ఇతర దేశాల నుంచి రిక్రూట్ చేసుకుని అక్కడ ఉద్యోగాల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. వారికి బాగా దగ్గరగా స్నేహపూర్వకంగా ఉన్నటువంటి దేశాలతో మాట్లాడుకుని అక్కడి నుంచి రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. సరే, మన దేశానికి ఇజ్రాయెల్కి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. మన ప్రధానమంత్రికి ఇజ్రాయెల్ ప్రధానమంత్రికి కూడా మంచి స్నేహం. ఒరే అనుకుంటారు మంత్రి. వారు ఉత్తరప్రదేశ్లో రిక్రూట్మెంట్ మొదలుపెట్టారు, హర్యానాలో రిక్రూట్మెంట్ మొదలుపెట్టారు, రాజస్థాన్లో రిక్రూట్మెంట్ మొదలుపెట్టారు. పిల్లలు బారులు తీరి ఆ రిక్రూట్మెంట్ సెంటర్ దగ్గర నుంచున్నారు. 25 ఏళ్ళు వెళ్ళి అడిగారు వాళ్ళు, ఏమైనా దేనికి ఉంటున్నారు? ఉద్యోగాలు చూసుకుంటున్నారు. ఎక్కడ? గాజాలో. గాజాలో ఏం జరుగుతుందో తెలుసా మీకు? యుద్ధం జరుగుతుంది తెలుసు. అక్కడ బుల్లెట్లు పేరుతున్నాయి, బాంబులు పేరుతున్నాయి, బాంబులు వర్షం కురుస్తుంది. ఎంతమంది పోతున్నారు, రోజు చాలామంది చనిపోతున్నారు తెలుసండి. అంటే మీకు గాజా వెళ్తున్నామని తెలుసు, ఉద్యోగం అక్కడ ఉద్యోగం చేయాలని తెలుసు, అక్కడ బాంబులు పడుతున్నాయని తెలుసు, మీరు బతుకుంటారో లేదో కూడా అనుమానం తెలుసు. అయినా కూడా పెడతారు. ఎందుకు పెట్టారు? ఇక్కడ ఉద్యోగం లేక చచ్చేటంటే అక్కడికి వెళ్ళి ఎన్నాళ్ళు బతుకుంటే అన్నాళ్ళు ఉద్యోగం చేసి 4 డబ్బులు సంపాదించి 10 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఒక 20 రూపాయలు 50 రూపాయలు ఇంటికి ఉంటాము అనే ఉద్దేశంతో పెట్టుకుంటాము. ఇలాగా దేశంలో ఈ రకమైనటువంటి వాతావరణం ఉండగా ఈ ప్రభుత్వం మేము 2022-2023 సంవత్సర కాలంలో 4.7 కోట్ల ఉద్యోగాలను కల్పించాము అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా చూస్తున్నాం. ప్రభుత్వం చెప్పిందనుకోండి, మనందరం కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లానింగ్ కమిషన్ వాళ్ళు ఇచ్చేటువంటి డేటాని ఎప్పుడు మనం ప్రశ్నించలేదు, అనుమానించలేదు, నమ్ముతాం. అంటే వాళ్ళు ప్రభుత్వంతో సంబంధం లేక
ఎంత విశ్వసనీయంగా ఉండేదంటే మిగతా దేశాల్లో ఉన్నటువంటి అనేక దేశాలు, కేవలం మూడో ప్రపంచంలో దేశాలు కాదు, థర్డ్ వరల్డ్ కంట్రీస్ కాదు, అమెరికా, యూరోప్, ఇంగ్లాండ్ అటువంటి వాళ్ళు కూడా మన స్టాటిస్టికల్ ఆర్కిటెక్చర్ని అనుసరించడానికి నేర్చుకోవడానికి వచ్చేటటువంటి అంత రోబస్ట్ స్టాటిస్టికల్ ఆర్కిటెక్చర్ ఉన్నటువంటి దేశంలో ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కాంప్రమైజ్ అయిపోయి ప్రభుత్వం చెప్తున్నటువంటి చెప్పేటట్టు వాళ్ళు రావచ్చు. ఒక రకంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని టెక్నికల్గా తప్పు పట్టాల్సిన అవసరం లేకపోవచ్చు. అది కూడా చెప్తాను, ఆశ్చర్యంగా చూస్తుంది మాకు. ఎందుకంటే ఉద్యోగం లేకపోతే, పని లేకపోతే ఇదివరకు నిరుద్యోగే కూడా, అంతే కదా. పని చేద్దాము అని పని చేసేటటువంటి ఇష్టం ఉంది, పని చేసేటటువంటి శక్తి ఉంది, ఉద్యోగం కావాలి అనుకుని ఉద్యోగం కోసం వెతుకుతున్నటువంటి వాళ్ళకి ఉద్యోగం లేకపోతే నిరుద్యోగి అనేవాడు. అది క్లాసిక్ డెఫినేషన్. యూ షుడ్ బి లుకింగ్ ఫర్ ఎ జాబ్, యూ షుడ్ బి విల్లింగ్ టు డూ ఏ జాబ్, యూ షుడ్ బి కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఏ జాబ్. ఈ మూడు ఉన్నాయి. నాకు ఉద్యోగం చేయాలని, కానీ నాకు చదువులేదు, చదవలేదు, ఏమీ తెలియదు, నేను కదలలేను, మెదలలేను, నుంచోలేను, నిరుద్యోగి కాదు అని డెఫినేషన్. అయితే ఇవాళ చిన్న మార్పు చేస్తున్నాం. ఎందుకంటే వారానికి 1 గంట పని దొరికితే నిరుద్యోగి కాదు. వారానికి 1 గంట, నెలకి 30 గంటలు, 30 hours a month, 1 hour a week. If you get some work, you are not a unemployed person anymore. Can you believe this? వారానికి 1 గంట పని దొరికితే మీరు నిరుద్యోగిగా భావించగలరు అంటే అవునా కదా. ఇది ఎందుకు మాట్లాడలేదు చాలా మంది. దిస్ ఈస్ ది అఫీషియల్ డెఫినేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 1 hour వర్క్ ఇన్ ఎ వీక్, యు ఆర్ నో మోర్. అనుకుంటే తక్కువ ఉంది. 1 గంట పని ఇచ్చామనుకో, అది ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్. 4,75,00,000 మందికి పని ఇచ్చాము 2022-23లో అంటే we are changing the definitions. పూర్వం 4 లేన్లు ఉన్నటువంటి 1 కిలోమీటర్ రోడ్డు 1 కిలోమీటర్ రోడ్డు. ఇప్పుడు న్యూ ఇండియాలో 4 లేన్లు ఉన్నటువంటి 1 కిలోమీటర్ రోడ్డు జగన్ ఎంత తెలుసా అండి? 4 కిలోమీటర్లు. 4 lane road of 1 kilometer is 4 kilometers now. Therefore, పెన్నడు 70 సంవత్సరాలు సాధించినటువంటి ప్రగతి, అంతేకాకుండా దానికి 4 రెట్లు ఎక్కువగా ఈ 10 సంవత్సరాల్లోనే మనం సాధించేసింది కదా. దట్ ఈస్ హౌ వి ఆర్ మేనేజింగ్ అవర్ ఎకానమీ. ఇన్ఫ్లేషన్, 2-3 విషయాలు ఎకానమీ గురించి మాట్లాడుతున్నాం, తర్వాత ఇన్ఫ్లేషన్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్, అందులో 6, 7, 8, 9 సరుకులు ఉంటాయి, అందులో మినరల్స్ ఉంటాయి, మరొకటి ఉంటాయి, మన సంబంధం లేదు. మనం రోజువారీ కొనుక్కొని వినియోగించేటటువంటి జాగ్రత్తగా చూసుకుంటే, ఒక్కొక్కటి చూసుకుంటే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్కి మనం వాడుకునేటటువంటి వారి ధరల పెరుగుదలకి ఏ మాత్రం కూడా కోల్పోవాలి.
మనకి చెప్తారు ఇన్ఫ్లేషన్ వరకు అప్పుడెప్పుడో 8% ఉండేది, ఇప్పుడేమో 5% ఉంది, 6% ఉంది, ఇలా మేనేజ్ చేస్తాం అలా మేనేజ్ చేస్తామని చెప్తున్నారు కదా. కానీ ఇవాళ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎంత, మిల్క్ ఇన్ఫ్లేషన్ ఎంత, మీ మెడికల్ ఇన్ఫ్లేషన్ ఎంత, ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ ఎంత చూసుకుంటే ఒక్కొక్కటి 30%, 27%, 17%, 18%, 22% తక్కువ. ఇది ఫుడ్ ఇన్ఫ్లేషన్ is somewhere around 30%. 30% food inflation. Education inflation is somewhere around 12 to 13%. అసలు సామాన్యం బయటికి ఎందుకు చాలామంది 3 పూటలు తినేటటువంటి వాడు 1 పూట తిని సరిపెట్టేటటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మనం మధ్యతరగతి కుటుంబాలు మనమే చూస్తున్నాం. ఇదివరకు ఎవరన్నా ఇంటికి వస్తే కాఫీ కానీ టీ కానీ పట్టుకు ఇచ్చేసేవాడు. ఇప్పుడు కాఫీ తాగుతారా ఒకటి 2 సార్లు కాఫీ తాగుతారా అంటే మన అర్థం చేసుకోవాలి. ఇదివరకు వద్దన్నా కూడా ఇదివరకు తాగాలి, ఇంటికి వచ్చింది ఇవి తీసుకోండి ఇలా అనేవాడు. మానేసాం కదా. ఎందుకంటే పాలు కానీ పంచదార కానీ కాఫీ కానీ మన చేయాలి, మనకు అందుబాటు. సో ఈ రకమైనటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. అధిక ధరలు ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కనీస వేతనానికి నాకు కావాలంటే నాకు కావాలి అని ఉద్యోగాల కోసం పని కోసం ఎగపడుతున్నటువంటి పరిస్థితి వల్ల, అంటే మినిమం వేజ్కి ఎవరు వస్తారంటే ఇక్కడ లేకపోతే వస్తారు, ఎక్కడ దొరకకపోతే వస్తారు. ఆ రకమైన పరిస్థితి మనం చూస్తాం. ఇక దేశం వదిలేసి వెళ్ళిపోయేటువంటి వాడు, పాస్పోర్ట్ సర్వీస్ చేసేటటువంటి వాడు, పౌరసత్వం ఇచ్చేసేటటువంటి వాడు, కోపం ఎంత కోకోలంటే ఎంతవరకు వచ్చిందనంటే ఇది వైబ్రెంట్ గుజరాత్ నుంచి కూడా కొన్ని వేల మంది ఇవాళ భారతదేశ పౌరసత్వాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు పరిస్థితి చూస్తున్నాం. అమెరికాలో ఇలాగా చట్టవిరుద్ధంగా దేశంలో ప్రవేశించి ఉండిపోవాలనుకునేటువంటి వాళ్ళు బాగా ఎక్కువగా లాటిన్ అమెరికా నుంచి దక్షిణ అమెరికా వచ్చేవాడు వరకు. ఈ మధ్య భారతదేశం నుంచి ఎక్కువగా వెళ్తున్నారు. దేశం వదిలి వెళ్ళిపోదాం అనుకున్నటువంటి వాళ్ళు, పాస్పోర్ట్లు సరెండర్ చేస్తున్నటువంటి వాళ్ళు, అమెరికా వెళ్ళిపోదాం అనుకున్నటువంటి వాళ్ళు, ఉద్యోగాలు ఇక్కడ ఎలాగే గాజా వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు, రష్యా వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు, ఈ రకమైనటువంటి ఆర్థిక పరిస్థితి మనం చూస్తున్నాం. ధరలు విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ప్రభుత్వం జిఎస్టీ వసూలు బాగా పెరుగుతున్నాయి అంటే మన ఆర్థిక వ్యవస్థ చాలా బ్రహ్మాండంగా పెరుగుతోంది, పెరిగితేనే కదా జిఎస్టీ బాగా వస్తుంది అని ఒక మాట చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం పరోక్ష పన్నుల్ని బాగా పెంచి ప్రత్యక్ష పన్నులు, ముఖ్యంగా కార్పొరేట్ పన్నులు బాగా తగ్గించినందువల్ల పన్ను వసూళ్లు ఏ
వర్గాల మీద ఎక్కువగా పడుతుంది భాగం. అంటే జిఎస్టీ ఎంత ఎక్కువ వసూలు చేస్తే అంత ఎక్కువ భారం అల్పాదాయాలు ఉన్నటువంటి వాళ్ళకి పడుతుంది. కనీసం ఆ రకంగా విశ్లేషించేటటువంటి వాడు, అర్థం చేసుకునేటటువంటి వాడు ఈ దేశంలో ఒకళ్ళు ఇద్దరు ఉంటారేమోనన్న సిగ్గు ఎక్కువ కూడా లేకుండా ప్రభుత్వం మాటికి మా జిఎస్టీ వసూలు పెరుగుతున్నాయి, మా జిఎస్టీ వసూలు పెరుగుతున్నాయి, ఆర్థిక ఎంతో అభివృద్ధి చెందుతున్న దేశం అనేటువంటి మాట మనం చెప్తాం. ఇది ఇవాళ ఆర్థికంగా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఎన్ని లక్షల కోట్లు రుణాలు మాఫీ చేశారు, ఇవన్నీ తర్వాత మాట్లాడారు. స్థూలంగా ఇది ఇవాళ అసమానతలు ఎంత పెరిగిపోయాయంటే ఈ దేశంలో వరల్డ్ ఇన్ఈక్వాలిటీ గ్యాప్ ఇచ్చినటువంటి దేశంలో ఉన్నటువంటి 1% మంది దేశంలో ఉన్నటువంటి 20% ఆదాయాన్ని పొందుతున్నారు. 1% gets about 20% of the income in the country. 1% of the population owns about 40% of the wealth. ఇది 1923 నుంచి ఇవాటి వరకు మొత్తం దేశ ఆర్థిక పరిస్థితిని విశ్లేషణ చేసిన తర్వాత థామస్ పికెటీ అని ఒక చాలా విశ్వవిఖ్యాతిగా ఇచ్చినటువంటి ఆర్థికవేత్త, ఆయన మొట్టమొదటి నుంచి కూడా అసమానతల మీద బాగా అధ్యయనం చేస్తున్నారు. He established world inequality lab. That was the point. Not only for India, they done it for everybody, all the countries. But India is one of the most unequal countries in the world. అది ఇవాళ అసమానతలు అనుకుంటుంది. ఇక్కడ నెమ్మదిగా మన రాజకీయాలు మధ్యలో ఒక పిడిగడ, ఆ పిడిగడిన తర్వాత రాజకీయాలు ఈ నివేదిక బయటకు వచ్చిన అదే సమయంలో ఇవాళ ఆర్థిక సంఘానికి అధ్యక్షుడిగా నియమితులైనటువంటి అరవింద్ పాండిగారియా గారు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక వ్యాసాన్ని రాశారు. ఆయన ఏం రాశారంటే, డోంట్ లూజ్ స్లీప్ ఓవర్ ఇన్ఈక్వాలిటీ. దాని శీర్షిక అసమానతల వల్ల మీరిద్దరు పాటు చేసుకుంటారు. మంచిదే అసమానతలు మంచివే. అసమానతల వల్ల ఒకళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తే వాళ్ళు ఎలా కూడా ఖర్చు పెడతారు కదా, పెట్టుబడి పెడతారు కదా, ఉద్యోగాలు ఇస్తారు కదా. వాళ్ళు పెట్టుబడి పెట్టినందువల్ల, ఉద్యోగాలు ఇచ్చినందువల్ల, వాళ్ళు ఖర్చు పెట్టినందువల్ల నెమ్మదిగా ఆ డబ్బంతా మీకు ఇవాళ కాకపోతే రేపు కాకపోతే 2 నెలలు కాకపోతే 2 నెలలకి కాకపోతే 5 నెలలు కాకపోతే సంవత్సరానికి కాకపోతే 2 నెలలకి కాకపోతే 5 ఏళ్ళకి కాకపోతే 10 ఏళ్ళకి మీకు కూడా ఎంతో వస్తుంది అని ఆయన రాశారు. అంటే ఇక్కడ 2 విషయాలు. ఒకటి, అసమానత మంచిది కాదు, అసమానత రూపుమాపాలి అనుకుని అసమానత రూపుమాపడానికి ప్రయత్నం చేసి సాధించలేక విఫలమయ్యి అసమానతను ఎలా రూపుమాపాలి అని
తలకాయల బద్దలు కొట్టుకుంటున్నటువంటి నారాయణ గారు లేదా వెంకటరెడ్డి గారు సరే బాగుంటారు, మామూలుగా పోతారు. కానీ అసమానం ఉండకూడదు. మీరు ఒక పక్క, కానీ అసమానత మంచిదే, అసమానత ఉండాల్సిందే అనేటువంటి వాడు. అంటే అసమానత ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు, అసమానత ఉండకూడదు అనుకునేటువంటి వాళ్ళు, అసమానత ఉండకూడదు అనుకుని అసమానత మాపలేకపోతున్నటువంటి వారు వీరు మంచివారా వారు మంచివారా అని అడిగితే, అసమానత ఉండకూడదు అనుకుని అసమానత రూపు మాపలేక సతమతమవుతున్న వాళ్ళకే మా ఊరు తప్ప. అసమానత మంచిది, అసమానత ఉండాలి, అసమానత ఉంటేనే దేశం బాగుపడుతుంది అనేటటువంటి వాళ్ళు మాత్రం ఈ దేశానికి చెడు చేసేటువంటి వాళ్ళే, ఈ దేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళే, ఈ ప్రజానీకానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళే అని నమ్మేటటువంటి వాళ్ళు నేను. ఇవాళ మండలి గారు ఇంకొక విషయం రాశారు. ఆయన ఏం రాశారంటే, ధనికులు డబ్బు సంపాదించడం అంటే అప్పుడప్పుడు కొంచెం ఎక్కువగా కూడా ఖర్చు పెడుతూ ఉంటారు. సరిగ్గా ఇది పెళ్లి కూడా కాదు, ప్రీ వెడ్డింగ్ అంటే ఒకసారి జరిగింది. ఆ ప్రీ వెడ్డింగ్ అప్పుడు 1000 కోట్లు, జస్ట్ 1000 కోట్లు ప్రీ వెడ్డింగ్ చేశారు. అప్పుడు రాశాడు అంటే అలా ఖర్చు పెట్టి, ఇంకోటి అలా ఖర్చు పెట్టుంటే వాళ్ళు పనుల చీరలు ఎవరు తయారు చేశారు, వాళ్ళ మార్కెట్, అక్కడ కారు పెట్టేటువంటి వాళ్ళకి, అక్కడ హోటల్ పెట్టేటువంటి వాళ్ళకి, విమానాలకి, వాళ్ళకి కూడా ఇదంతా వెళ్తుంది. ఎక్కడ అక్కడ పెట్టుకోవట్లేదు కదా, అందరికీ వెళుతుంది. కాబట్టి దేశ ఆర్థిక వ్యవస్థను కూడా పరిపుష్టం చేస్తుంది అనేటువంటి ఒక లాజిక్ ఉంటుంది. తర్వాత వెంకటరెడ్డి గారు ఒక ఇండికేషన్ ఇలా జరుగుతున్నప్పుడు ప్రజల నుంచి ఏ రకమైనటువంటి ప్రతిస్పందన వస్తుంది, ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు అనేటువంటి కూడా మనం చూడాలి. ఎవరు ఈ మొన్న జరిగినటువంటి అట్టహాసం జరిగినటువంటి జస్ట్ 5,000 6,000 కోట్ల నాకు ఆ పెళ్లి కార్డు అండి చాలా చాలా ఘనంగా ఉంది. అది ఎవరో ట్విట్టర్లో పెట్టారు. ఏమని పెట్టారు, ఎంత దారుణం అండి, చూడండి ఈ పెళ్లి కార్డు చూడండి, ఎన్ని లక్షల ఉంది పెళ్లి కార్డుకి అని ఆయన ఒక రాసి పెట్టారు. అందుకు ఆయన నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, దాని కింద రియాక్షన్స్ నీకు పడిపడ్డ వాళ్ళు డబ్బులు వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు తెలివైన వాళ్ళు సంపాదించారు, కష్టపడ్డారు సంపాదించారు. నీకు వీలైతే నువ్వు కూడా కష్టపడి సంపాదించు, ఎందుకు వాళ్ళ పడేస్తావు అంటున్నారండి. వాళ్ళు కొన్ని వందలు. అంటే ఈ సమాజంలో అసమానత మంచిది. బాగా డబ్బున్నటువంటి వాళ్ళు, ఇలా ఖర్చు పెట్టేటువంటి వాళ్ళు, ఇది కఠాసంగా చేసేటువంటి వాళ్ళు, వాళ్ళకి హక్కు ఉంది. వాళ్ళు డబ్బు సంపాదించుకున్నారు, వాళ్ళు చాలా తెలివితేటలు సంపాదించుకున్నారు, వాళ్ళ కష్టంతో సంపాదించుకున్నారు. వాళ్ళని చూసి మనం ఏడవకూడదు. మనం కూడా అలాగే ఉండాలి, మనం కూడా అలా సంపాదించాలి, మనం కూడా ఆ రకమైనటువంటి ధనికులు కావాలి. దానికోసం మనం కృషి చేయాలి. ఉన్నవాడికి పడి ఏడవడం కాదు అనేది ఒక మానసిక. దీనికి రాజకీయాలతో కూడా ముడిపెట్టుకుంటున్నారు. మొత్తం చూస్తే నేను రాజకీయాలు ఎందుకు చెప్పాడు. మానసిక స్థితి. ఇంకో ప్రధానమంత్రికి ఒక ఆర్థిక సలహా సంఘం, ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్, దాంట్లో ఒక ఆయన ఉంటారు, అది చాలా సభ్యులు ఉంటారు. అందులో ఒక సభ్యుడు ఆ మధ్య మాట్లాడుతూ, ఇండియాలో మన యువతకి
దేర్ ఇస్ పావర్టీ ఆఫ్ ఆస్పిరేషన్. మామూలు పావర్టీ లేదు మనకి. ఇది చదువుకోవడానికో, లేకపోతే తినడానికో, ఉండడానికో, బట్టలు వేసుకోవడానికో, ఇల్లు బరువు అది కూడా పావర్టీ. అసలు మనం బిల్ గేట్స్ ఎందుకు అవ్వట్లేదు అనేటువంటి తహదాలు లేదు ఈ దేశం. మనం మార్క్ జుకర్బర్గ్ ఎందుకు అవ్వడం లేదు అనేటువంటి తహత ఈ దేశ యువతలో లేదు. ఈ దేశం వెనకబడి ఉండడానికి కారణం ఏంటంటే ఆ రకమైనటువంటి ఆకలి. నేను కూడా బిల్ గేట్స్ లాగా, నేను కూడా జుకర్బర్గ్ లాగా, నేను కూడా అనేటువంటి ఇలాన్ మస్క్ లాగా ఎందుకు అవ్వడం లేదు అనేటువంటి ఒక తహత, ఆ రకమైన దాహం, ఆ రకమైన ఆకలి లేనందువల్ల ఈ దేశం ఇలా ఉంది. యువత ఎవరు ఉంటారు? ఇక్కడ ఉన్నటువంటి యువకులంతా మేధావులు అవ్వాలి, లేకపోతే ఆర్టిస్ట్ అవ్వాలి, రాయాలి అనుకుంటారు. ఈ దరిద్రంగా ఎలా ఉంటారు వీళ్ళందరూ? వీళ్ళందరూ ఏ యాస్పిరేషన్ ఉండాలి వీళ్ళకి? వీళ్ళకి ఏ యాస్పిరేషన్ ఉండాలంటే ఐ షుడ్ ఆల్సో బికమ్ లైక్ మార్క్ జుకర్బర్గ్, ఐ షుడ్ ఆల్సో బికమ్ లైక్ బిల్ గేట్స్ అనేటటువంటి లేనందువల్ల ఈ దేశం ఇబ్బందులు పవర్టీలో అనేటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్లో ఉన్నటువంటి వారు చెప్పారు. అసమానత మంచిది అనేటువంటి ఆయన ఆర్థిక సంఘానికి అధ్యక్షుడిగా నియమించారు. అంతకుముందు నీతి ఆయోగ్కి అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడు పెట్టేవారని అరవింద్ నాయర్ గారు, ప్రొఫెసర్ ఎకనామిక్స్ మంచి కానీ ఆయన ఉద్దేశం. ఇంకొక ఆయన ఆర్థిక మంత్రిత్వ శాఖకి ముఖ్య సలహా, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. ఆయన పేరు రమేష్ బాబు గారు, అనంత నారాయణ మంచివాడు. ఆయన ఏమన్నాడంటే ఐఏలు భారతదేశంలో నిరుద్యోగ సమస్యపై నివేదికని విడుదల చేస్తున్నారు. అదే విధంగా ఆయన మోస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ఉన్నారంటే నిరుద్యోగం ఇలాంటివి ఉన్నాయి కదా, ఇవి ఈ సమస్యను తీర్చేటటువంటి బాధ్యత ప్రభుత్వానికి కావాలి. మీరు దాచుకోండి, ఏమాట ఆయన ఇంకోటి కూడా అంటే మీరు చాలామందికి గుర్తుంటుంది. మన చిన్నప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే సినిమా వచ్చింది. గుర్తున్నాను నేను చెప్తుందా? అనంత నాగేశ్వర గారు చెప్పారు ఆ సమావేశంలో. మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే సినిమా వచ్చినప్పుడు జో రమేశ్వరం రాసింది. అప్పుడు తమిళంలో, తెలుగులో వచ్చింది. అందులో ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అవుతాడు. ఆయన నిరుద్యోగం పెరుగుతోంది అని చెప్పినప్పుడు, నిరుద్యోగం పెరిగితే మనకేది కదా, నిరుద్యోగం తగ్గిస్తామని మనం వాగ్దానం చేస్తాం అంతే, ఇంటికైతే మర్చిపోతాం గురించి అని అన్నాడు. అంచేత నిరుద్యోగాన్ని తగ్గించేటటువంటి బాధ్యత ఏ ప్రభుత్వం తీసుకోకూడదు, నేనైతే అసలు తీసుకోవాలని చాలా చక్కగా చెప్పాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి చెప్పాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ని ఇవాళ ప్రధానమంత్రిని ఆయన పోల్చడానికి అనుకోవడం ప్రభుత్వం చాలా ముఖ్యమైనటువంటి బాధ్యత ఉంటాడు. కానీ అన్నాడు, ఎందుకన్నాడు అన్నాడు. ఇవాళ ప్రభుత్వానికి ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో సలహా ఇచ్చేటువంటి వాళ్ళు, వారికి మార్గదర్శనం చేసేటువంటి వాళ్ళు ఇవాళ నిరుద్యోగం ఎందుకుంటే వీళ్ళకి పెద్ద వాళ్ళ అవ్వాలని కోరిక లేకపోవడం వల్ల అసమానత మంచిది. నిరుద్యోగం తీర్చేటువంటి బాధ్యత, ఆ సమస్యను పరిష్కరించేటువంటి బాధ్యత మాది కాదు, పూర్వకాది కాదు అనేటువంటి ఒక విషయాన్ని చెప్పేసి ఇందులో ధనికులు బాగుంటే పేదవాళ్ళు కూడా బాగుంటారు. బికాస్ దే విల్ టేక్ కేర్. ఇఫ్ సంబడి ఈజ్ రిచ్, దే విల్ టేక్ కేర్. సో డోంట్ హేట్ దిస్ పీపుల్, లెట్ దెమ్ బికమ్ రిచ్. నో వరీస్, మంచివాడు అని. ఇక రాజకీయాలు దీని అవతల పార్శ్వం ఏముంది అంటే, మరీ వెనకల ఈ మధ్య ఇప్పుడు 3 రోజులు చూస్తున్నట్టే ఆ ఊరిలో ఆ యాత్ర నడుచుకుంటూ వెళ్ళేటువంటి వాళ్ళు అక్కడ ఆ దారిలో పెట్టేటటువంటి అన్ని
దుకాణాల మీద కూడా పేరు. అంటే ఎవరు ఏ మతానికి చెందినటువంటి వాళ్ళు ఎవరి దగ్గర కొనవచ్చు, ఎవరి దగ్గర కొనకూడదు అనేటటువంటి దాన్ని బాగా బాహాటంగా ప్రకటించేయమని ఒక ఉత్తర్వు ఇచ్చారు. రెండవది, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి మైనారిటీగా ఉన్న ముస్లిం మతస్థులు ఒక మంచిగా చెప్పారు. అసలు మన పూర్వీకులు 40 ఏళ్ళు తప్పు చేశారు, వీళ్ళందరినీ అప్పుడే పంపించేస్తుంది ఈ గొడవ ఉండేది. మంచిగా వాళ్ళు మంచిగా ఉండాలి. ధర్మాచార్యులతో కలిసి అక్కడ ఎక్కడో ఉత్తరాఖండ్లో చోట సమావేశం పెట్టుకుని అందరం కూడా మనం ఇళ్లలో ఆయుధాలు పెట్టుకోవాలి, ముస్లిం ఉన్నటువంటి ఇళ్ళని మనం గుర్తు వేయాలి, మాఫ్ చేయాలి, అవసరమైతే వాళ్ళని నడకాలి అనేటువంటి పిలుపునిచ్చి. సరే, మన పార్లమెంట్లో సింగోలు కూడా చూసే ఉంటారు. ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే, ఊచపలు జరుగుతూ ఉంటే, కొట్టి చంపేస్తూ ఉంటే, ఇక్కడ ఈ ఎకరాలు బాగా చేయండి, వీళ్ళ భాషలు వాళ్ళకి అప్పులు వద్దు, వాళ్ళ దగ్గర తీసుకోవద్దు, వాళ్ళకి అమ్మద్దు అనేటువంటి మాట ఒక మాట మాట్లాడుతుంటే, ఇంకొక పక్క వస్తుంది మనం అసలు ఈ దేశంలో లౌకికవాదం మనుగడ సాగించాలంటే అది హిందువుల వల్లే సాధ్యమవుతుంది. ఈ దేశం లౌకికంగా ఎందుకు ఉంటారంటే హిందువులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ దేశం లౌకిక దేశంగా ఉంది. ఎందుకంటే హిందువులు సహనశీలు సాధ్యమవుతుంది. మీరు ఒక్కసారి చరిత్ర చూపించండి, హిందువులు ఎక్కడైనా వీళ్ళు ఆక్రమించారా, ఎవరిని ఆక్రమించారా, ఎవరిని కొట్టారా, ఎవరిని తిట్టారా, ఈ దేశం మీద దాడి చేశారా? లేదు, మంచి అంచేత అయితే మీరు వాళ్ళ ఆధిపత్యాన్ని అంగీకరించి వాళ్ళ అనుసరణలో నిలుపుతూ వాళ్ళు చెప్పు చేతుల్లో ఉంటూ వాళ్ళ కింద ఉంటే కదా మీకు ఏమి ఇబ్బంది ఉండదు, మీరు ఒప్పుకోండి అనేటటువంటి ఒక వాదన మీద మనకి పక్కన చూడాలి. ఇది ఎలాంటి వాదన అంటే డబ్బులు వాళ్ళు మంచివాళ్ళే, వాళ్ళు కనుక అసమానత ఉండి వాళ్ళు బాగా బలంగా ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకుంటారు అని ఆర్థికంగా ఎలా ఉంటున్నామో ఒక మతానికి సంబంధించినటువంటి వారి ప్రాబల్యం పెరిగితే మిగతా వాళ్ళు క్షేమంగా ఉంటారు, వాళ్ళ సంక్షేమం వీడి చేతిలో పెట్టుకుంటారు, జాగ్రత్తగా చూస్తారు అనేటువంటి కూడా ఇది ఆ ఆర్థిక పరమైనటువంటి ఆలోచనకి మరొక పార్శ్వం రాజకీయంగా మరి హిందూ సర్కులు ఏంటంటే మీరు వాళ్ళ అనుసంధానాలు బతకండి, వాళ్ళ ఆధిపత్యాలు ఉప్పులు బతకండి, ఉప్పులు బతికితే అంతే. మీరు ఒకసారి చూస్తే ఇవాళ కేంద్ర మంత్రి మండలిలో ఒక్క ముస్లిం మైనారిటీ చెందినటువంటి వారు కూడా లేదు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద మైనారిటీకి ఈ దేశ రాజకీయ అధికారంలో భాగస్వామ్యం లేదు. భారతీయ జనతా పార్టీ ఇవాళ అధికార పక్షంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బహుశా ఆ పక్షానికి మద్దతిస్తున్నటువంటి వారి ఎలైన్స్ కూడా వాళ్ళకు కూడా ఒక్క పార్లమెంటు సభ్యులు కూడా ముస్లిం మతానికి చెందినటువంటి వారు లేరు. కేంద్ర మంత్రిమండలిలో లేదు, లోక్సభలో లేదు, రాజ్యసభలో. అంతేకాదు ఈ దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఒక్క ఎమ్మెల్యే కూడా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వారు ముస్లిం చెందినటువంటి వారు. గుజరాత్లో లేదు, చాలా సంవత్సరాల నుంచి ఉత్తరప్రదేశ్లో.
నిన్నగాక మొన్న అధికారం కోల్పోయారు కర్ణాటకలో, అక్కడ కూడా లేదు. అంతేకాదు, ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోవడమే కాదు, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కనీసం పోటీ చేయడానికి ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడో కూడా టికెట్ కూడా లేదు. అంటే ఈ దేశంలో రాజకీయాలలో, రాజకీయ అధికారంలో, రాజకీయ ప్రాతినిధ్యంలో మీకు భాగస్వామ్యం లేదు అనేటటువంటి చాలా స్పష్టంగా చేతల్లో చూపించినటువంటి మనం ఇవాళ చూస్తున్నాం. ఇది రాజకీయ భాష. దాంట్లో గుర్తుంది వెళ్తే అడ్వాణి అనేవాడు, విత్ యూ, వితౌట్ యూ, ఇన్ స్పైట్ ఆఫ్ యూ. ముస్లిం మీరు వస్తారా మాతో కలిసి, సరే, మీరు రారా, సరే, మీరు వ్యతిరేకించినా సరే. ఇవాళ మీరు రావక్కర్లేదు, మీరు వద్దు, మీరు లేకుండానే మేము ఈ దేశంలో అధికారాన్ని చేజిక్కించుకోగలము, రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోగలము. మీకు సీట్ ఇవ్వకపోయినా, మీ ఓటు లేకపోయినా, మీరు వ్యతిరేకించినా కూడా, మీరు నాకు కేవలం ఓటేయకుండా ఉండగలరు, మీరు పని కట్టుకుని కాలికి పలపం కట్టుకుని తిరిగి ప్రచారం చేసినా కూడా మాకు వ్యతిరేకంగా మీరు ఎవ్వరూ ఉండకపోయినా కూడా మేము అధికారంలో రాగలము అనేటువంటిది రాజకీయంగా ఇవాళ నిరూపితమైనటువంటి ఒక మాట. ఇంకా మనందరం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఈ దేశం ఎవరు? హూ డస్ దిస్ కంట్రీ బిలాంగ్? ఈ దేశం ఒక మతానికి చెందినటువంటి వాడక, ఈ దేశం ఒక ప్రాంతానికి చెందినటువంటి వాడక, ఈ దేశం ఒక భాష మాట్లాడేటటువంటి వాడికి చెందినట్టుగా, ఈ దేశం కులానికి చెందినట్టుగా, వాళ్ళ కోసం దేశం అనేటువంటి ప్రశ్న వేసుకుంటే ఈ దేశం అందరికీ అనేటువంటి భావిస్తాం కాదు. ఈ దేశం ఒక మతానికి చెందినటువంటి వాళ్ళదే, వాళ్ళకి ఇక్కడ అధికారం ఉండాలి అనేటువంటి మత ప్రాతిపదిక మీద పౌరసత్వం ఉండాలి అనేటువంటి ఆలోచన ఉంది. మత ప్రాతిపదిక మీద పౌరసత్వానికి సంబంధం లేదు, మతానికి సంబంధం లేకుండా పౌరసత్వం ఉంటుంది అనేటువంటి ఈ రెండింటిలో ఉన్నటువంటి దాంట్లో ఏది ఎంచుకోవాలి అనే దాంట్లో రకరకాలైనటువంటి గందరగోళం ఉంది. దేశంలో గందరగోళం ఉంది కాబట్టి ఇవాళ మనం ఈ రకమైనటువంటి రాజకీయ పరిణామాలను చూస్తున్నాం, ఈ రకమైనటువంటి ఎన్నికల ఫలితాలను చూస్తున్నాం. ఈ రాజకీయ గందరగోళం లేకుండా చేసేటటువంటి కార్యక్రమం ఏమిటి అంటే, ఈ దేశంలో ఎవరిది ఏమిటి, ఈ రిపబ్లిక్ విలువలు ఏమిటి, ఈ దేశ విలువలు ఏమిటి, మన స్వాతంత్ర పోరాటంలో ఏ విలువలు పైకొచ్చాయి, ఏ విలువలతోటి మనం ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడాము, ఏ విలువల కోసం ఈ దేశ స్వాతంత్రం సాధించుకున్నాము, ఏ విలువల కోసం ఈ దేశాన్ని నిర్మించుకున్నామో అనేటటువంటి దాని మీద ఒక పెద్ద ఎత్తున స్పృహపడతాం. ఆర్థికంగా ఏం జరిగిపోతుంది, రాజకీయంగా ఏం జరుగుతుంది, ఈ పార్శ్వ ఏమిటి, ఆ పార్శ్వ ఏమిటి, ఉన్నటువంటి ముఖచిత్రం ఏమిటి అనేటటువంటి దాని మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన, స్పష్టమైనటువంటి విశ్లేషణ అయితే ఇక్కడితో ఆగిపోతుంది. మనందరికీ తెలుసు ఈ దేశం హిందువులకి చెందినటువంటి దేశం. ఇది హిందువులే ఉండాలి, ఇక్కడ హిందువులే అధికారాన్ని చెలాయించాలి, హిందువులదే మరొకటి తావలేదు అనేటువంటి ఒక భావజాలం. దయచేసి ఇది ఇవాళ వచ్చినటువంటి భావజాలం అనుకోవద్దు, ఇది 100 ఏళ్ల భావజాలం కూడా అనుకోవద్దు. ఇది చాలా 100 ఏళ్ళుగా ఉన్నటువంటి భావజాలం. ఈ భావజాలం ఇవాళ అప్పుడు ఉంది, ఇవాళ ఉంది, ముందు కూడా ఉంటుంది. మీకు నోపిస్తే ఈ భావజాలం హిందువులకి చెందుతుంది ఈ దేశం అనేటువంటి
నామ రూపాలు లేకుండా పోతుంది ఈ దేశం నుంచి అని మాత్రం ఇంత ఉంటుందా, ఇంత ఉంటుందా, ఇంత ఉంటుందా, ఇంత ఉంటుందా, చాలా ఎక్కువగా ఉండి ఈ దేశాన్ని పరిపాలిస్తుందా అనేది మనం చేసేటటువంటి కార్యక్రమాలతో మనం చేసేటటువంటి రాజకీయ కార్యకలాపాల మీద ఆధారం. మనం దీన్ని ఎదుర్కొంటామా ఎదుర్కోమా, ఒప్పుకుంటామా ఒప్పుకోమా, దీన్ని వ్యతిరేకిస్తామా వ్యతిరేకిస్తామా, దీన్ని నిరోధిస్తామా నిరోధించమా అనే దాన్ని ఆధారపడుతుంది. కానీ అసలు జీరో అయిపోతాయి. 10 మంది 20 మంది 30 మంది ఉండాలి, ఎప్పటి నుంచో ఉండాలి, మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం చాలా రాజకీయ పక్షాలు ఒకటో రెండో చిన్న చిన్న ఆనరబుల్ ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. ఈ దేశం ఆ రకమైన ప్రమాదం నుంచి తప్పించేసుకుంది, ఇవాళ ఆ ప్రమాదం లేదు అని ఇదే భారతీయ జనతా పార్టీ తోటి చట్టపట్టాలు వేసుకున్నటువంటి వాడు, ప్రత్యక్షంగా వేసుకున్నటువంటి వాడు, పరోక్షంగా వేసుకున్నటువంటి వాడు, బయట నుంచి సపోర్ట్ చేసినటువంటి వాడు, లోపల నుంచి సపోర్ట్ చేసినటువంటి వాడు, ఇవాళ చదవటువంటి పనులు చదివేటటువంటి వాడు, ఎక్కడి నుంచి తీసుకున్న కాశ్మీర్ నుంచి తీసుకుంటే తమిళనాడు వరకు ప్రతి వాళ్ళు ఎప్పుడో ఒక పర్సెంట్ అలా జత కట్టడం వల్ల వారు గౌరవపడి మీకు గుర్తుందో లేదు, కొన్నాళ్ళ క్రితం దేశంలో ఉన్నటువంటి రాజకీయ సంభాషణ నిర్వచించేటటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం లౌకికవాదం, సెక్యులర్. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ దేశంలో వీఆర్ సెక్యులర్ అని చెప్పుకుంటేనే మనుగడ సాగించేటువంటి రోజు, ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ. వీఆర్ ఆల్సో సెక్యులర్ బట్ నాట్ లైక్ దిస్ కమ్యూనిస్ట్ అండ్ కాంగ్రెస్ అనేవారు. వీఆర్ ఆల్సో సెక్యులర్ నాట్ లైక్ దిస్ కమ్యూనిస్ట్ అండ్ కాంగ్రెస్ బట్ వీఆర్ జెన్యూన్లీ సెక్యులర్ అని ఇవాళ ఆ మాటే మాట్లాడలేదు కదా. సెక్యులర్ లేదు, జెన్యూన్ పైపెచ్చి ఏమవుతుంది, ప్రతి రాజకీయ పార్టీ ప్రతి రాజకీయ నాయకుడు కూడా నేను కూడా హిందువునే కానీ వాళ్ళలా కాదు. మొన్నటికి ఏమన్నారంటే మేము కూడా సెక్యులరే కానీ వాళ్ళలా కాదు, మేము నిజమైన సెక్యులర్. ఇప్పుడు మేము కూడా హిందువులే కానీ వాళ్ళలా కాదు, వీఆర్ ఆల్సో హిందూస్ బట్ నాట్. సో సెక్యులర్ నుంచి డిఫైనింగ్ కాన్సెప్ట్ ఆఫ్ ఇండియన్ పొలిటికల్ కాన్వర్జేషన్ షిఫ్టెడ్ ఫ్రమ్ సెక్యులర్ టు హిందూ. ఇది మన కళ్ళెదురుగుండా జరిగింది, మనం చూస్తూ ఉండగా జరిగింది, మన సహకారంతో జరిగింది, మన ఉదాసీనతతో జరిగింది. ఇంత పెద్ద పరిణామం మన కళ్ళెదురుగుండా జరుగుతూ గత 6-7 దశాబ్దాలుగా జరుగుతూ ఉంటే మన స్పీడ్ వాకింగ్ చేసినందువల్ల మనం ఎన్నికలకి మధ్య రాజకీయంగా అవగాహన కార్యకర్తలకి ప్రజలకి కలిగించకపోవడం వల్ల జరుగుతూ వచ్చినప్పుడు దానివల్ల మనం ఇవాళ ఈ ప్రశ్న చేయాలి. ఒకే ఒక ప్రశ్న మనందరం తరచుగా వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటి ముందు నుంచి నేను భావిస్తాను. ఈ రాజ్యాంగం విలువలు, ప్రజాస్వామ్య విలువలు, లౌకిక విలువలు, ఇది భిన్నత్వంతో కూడినటువంటి ఒక దేశం. అందరికీ సమానమైనటువంటి హక్కులు ఈ దేశంలో ఉన్నాయి, అందరూ ఈ దేశంలో సమాన భాగస్వాములు అనేటటువంటి విలువల వ్యతిరేకంగా పనిచేయడానికి ఒక పెద్ద సైన్యం ఉంది కదా. అది 100 సంవత్సరాలుగా పనిచేస్తుంది. 100 సంవత్సరాలుగా పనిచేస్తూ ఇవాళ ఈ దేశాన్ని ఈ స్థితికి తీసుకొచ్చింది. వచ్చే సంవత్సరం వాళ్ళు శతభాష కోసం చేసుకుంటారు. వీరు కూడా శతభాష కోసం చేసుకోవచ్చు. సో 100 సంవత్సరాలలో
ఈ దేశాన్ని నెమ్మదిగా లౌకికవాదానికి, ప్రజాస్వామ్యానికి, సమానతకి విఘాతం కలిగిస్తూ ఇద్దరు ముగ్గురు 10 మంది 15 మంది 20 మంది 50 మంది 100 మంది 1000 మంది అలా చేసుకుంటూ వెళ్తుంటే మరొక పక్క వెయ్యించి 800 నుంచి 700 నుంచి 600 అనుకుంటా మరొక సైడ్ తగ్గుతూ వస్తాయి. నా ప్రశ్న లౌకికవాదానికి, ప్రజాస్వామ్యానికి, సమానతకి వ్యతిరేకంగా పనిచేయడానికి నిరంతరం కృషి చేసేటటువంటి ఒక సైన్యం పనిచేస్తూ ఉంటే, నా రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, నా రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి, నా లౌకికవాదాన్ని కాపాడుకోవడానికి పనిచేసేటటువంటి సైన్యం ఎక్కడ? వేర్ ఈస్ ద ఆర్మీ టు ప్రొటెక్ట్ మై కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, సెక్యులరిజం, డైవర్సిటీ, ప్లూరలిజం, డెమోక్రసీ? వేర్ ఈస్ ఇట్? One last remark I want to make. నేను ఉన్నాను ఆలోచించి నిరుద్యోగం పెరిగిపోయింది, విపరీతంగా ఉంది, అసమానత విపరీతంగా ఉంది, ధరలు బాగా పెరిగిపోయింది, రైతుల్లో చాలా నిరాశ, చాలా గ్రామీణ ప్రాంతాలు అయితే కుదేరిపోయి, చిన్న వ్యాపారాలు అయితే అస్సలు మాట్లాడకూడదు లేదు, పనులు విపరీతంగా ఉన్నాయి. మతోన్మాదం పెంచిపోయింది. ఇది ఈ రకమైనటువంటి రాజకీయ ఆర్థిక వాతావరణం వామపక్షాలకి అదులైన వాతావరణం కాకపోతే ఎప్పుడు అదులైన వాతావరణం వస్తుంది. When is the right time for the left ideology to come up? When unemployment is so high, prices are so high, when rural business is so high, when communism is on the rise, everything is so bad. If this is not the right time for constitutional values for equality, values that protect the weak, the poor, then is the what are you doing? డాక్టర్ ప్రభాకర్ గారి దాదాపు అంటే చాలా విపులంగా చెప్పారు, చాలా థాట్ ప్రొవోకింగ్ ఉపన్యాసం అనేది. అంటే ఈ లెఫ్ట్ ఎ ఫ్యూ మెసేజ్ అండ్ వాటి గురించి ఆలోచించి ఏ విధంగా అది కమ్యూనిస్ట్ పార్టీ కూడా అది ఆ మెసేజ్ ఇచ్చారు ఆయన. ఈరోజు లౌకికవాదం గురించి, హిందుత్వ గురించి కొన్ని చెప్పారు. అంటే మేము హిందువులం, మీరు హిందువులు, మేము లౌకికవాదులం, మీరు హిందూ కాదు, మీరు గొప్ప మీరు గొప్ప అన్న దాని మీద ఆయన కొన్ని థాట్స్ ఆయన చెప్పారు. కొన్ని ఇన్ఫ్యాక్ట్ మెసేజ్ కూడా ఇచ్చారు మనకి. ఈ సందర్భంగా ఏంటంటే ఎవరన్నా మన మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ అలాగే యువకులు కానీ ఎవరైనా ప్రశ్నలు వేయాలన్నా ఏమైనా అడగాలన్నా సరే మీరు అడగచ్చు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్.